ఓం శాంతి. ఈరోజు మురళి 5/11/2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, శ్రేష్టమైన డ్రామా జ్ఞానం పిల్లలైన మీ వద్ద మాత్రమే ఉంది. ఈ డ్రామా యథార్థంగా రిపీట్ అవుతుందని మీకు తెలుసు. ప్రశ్న: ప్రవృత్తి వారు బాబాను ఏ ప్రశ్న అడుగుతారు? బాబా వారికి ఏమని సలహా ఇస్తారు? జవాబు: చాలామంది పిల్లలు, బాబా మేము వ్యాపారం చేసుకోమా అని అడుగుతారు. బాబా చెప్తారు, పిల్లలు భలే వ్యాపారం చేయండి, కానీ రాయల్ వ్యాపారం చేయండి. బ్రాహ్మణ పిల్లలు మద్యం, సిగరెట్, బీడీ మొదలైన చీచీ వ్యాపారాలు చేయరాదు. ఎందుకంటే వాటి వలన ఇంకా ఎక్కువగా వికారాల ఆకర్షణ ఉంటుంది. ఓం శాంతి. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు ఒకటి ఆత్మిక తండ్రి ఇచ్చిన శ్రీమతం, రెండవది రావణుని అసురి మతం. తండ్రి మతంను అసురి మతం అని అనరు, రావణుణ్ణి తండ్రి అని అనం కదా, అది రావణుని అసురి మతం. ఇప్పుడు పిల్లలైన మీకు లభించేది ఈశ్వర్య మతం. రెండిటికి రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది. ఈశ్వర్య మతంతో దైవీ గుణాలను ధారణ చేస్తూ వచ్చామని బుద్ధిలోకి వస్తుంది. ఇది కేవలం పిల్లలైన మీరు మాత్రమే తండ్రి ద్వారా వింటారు, ఇంకెవ్వరికీ తెలియదు. సంపద కొరకే తండ్రి లభిస్తారు. రావణుని వల్ల సంపద తగ్గిపోతూ వస్తుంది. ఈశ్వర్య మతం ఎక్కడికి తీసుకువెళ్తుందో, అసురి మతం ఎక్కడికి తీసుకెళ్తుందో మీకు మాత్రమే తెలుసు. అసురి మతం లభించినప్పటి నుండి మీరు క్రిందకి పడిపోతూనే వచ్చారు. కొత్త ప్రపంచంలో కొద్ది కొద్దిగానే కింద పడతారు. పడిపోవటం ఎలా జరుగుతుందో, మళ్ళీ ఎక్కటం ఎలా జరుగుతుందో ఇది కూడా పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ శ్రేష్టంగా తయారయ్యేందుకు పిల్లలైన మీకు శ్రీమతం లభిస్తుంది. మీరు ఇక్కడకు శ్రేష్టంగా తయారయ్యేందుకు వచ్చారు. మనం మళ్ళీ శ్రేష్ట మతం ఏ విధంగా పొందుతామో మీకు తెలుసు. అనేకసార్లు మీరు శ్రేష్ట మతంతో ఉన్నతమైన పదవిని పొందారు. మళ్ళీ పునర్జన్మలు తీసుకుంటూ క్రిందకి పడిపోతూ వచ్చారు. తిరిగి ఒకేసారిగా ఎక్కుతారు. నెంబర్ వార్ పురుషార్థం అనుసారంగానే ఇది అవుతుంది. టైం పడుతుందని తండ్రి తెలియజేస్తున్నారు. పురుషోత్తమ సంగం యుగ సమయం కూడా పూర్తి యాక్యురేట్గా ఉంది. డ్రామా చాలా యాక్యురేట్గా నడుస్తుంది. అంతేకాక చాలా వండర్ఫుల్గా ఉంటుంది. పిల్లలకు చాలా సులువుగా అర్థమవుతుంది. తండ్రిని స్మృతి చేయాలి, వారసత్వం తీసుకోవాలి, అంతే. కానీ పురుషార్థం చేయటము అంటే చాలామందికి కష్టం అనిపిస్తుంది కూడా. ఇంత ఉన్నతమైన పదవి పొందటం అంత తేలికేమీ కాదు. తండ్రి స్మృతి మరియు వారసత్వం రెండూ చాలా సహజమైనవి, 1 సెకండ్ విషయమే. అయితే పురుషార్థం చేయటంలో మాయ విఘ్నాలు కూడా కలిగిస్తుంది. రావణునిపై గెలుపు పొందాల్సి వస్తుంది. ఈ మొత్తం సృష్టిపై రావణ రాజ్యం ఉంది. ఇప్పుడు మనం యోగ బలంతో రావణునిపై ప్రతి కల్పం గెలుపు పొందుతూ వచ్చామని, ఇప్పుడు కూడా గెలుపు పొందుతున్నామని మీకు తెలుసు. నేర్పించేవారు అనంతమైన తండ్రి. భక్తి మార్గంలో కూడా మీరు బాబా అని అంటూ వచ్చారు. కానీ మొదట తండ్రిని గురించి తెలియదు, ఆత్మను గురించి తెలుసు. బ్రుకుటి మధ్యలో అజబ్ సితారా మెరుస్తూ ఉంటుందని అనేవారు. ఆత్మను గురించి తెలిసినా తండ్రిని గురించి తెలియదు. ఇది ఎంత విచిత్రమైన డ్రామా! ఓ పరంపిత పరమాత్మ అని కూడా అనేవారు, స్మృతి చేసేవారు. అయినా వారిని గురించి తెలియదు. ఆత్మ కర్తవ్యాన్ని గురించి కానీ పరమాత్మ కర్తవ్యాన్ని గురించి కానీ తెలియదు. తండ్రియే స్వయంగా వచ్చి అర్థం చేయిస్తారు. తండ్రి లేకుండా ఎప్పుడూ ఎవ్వరూ రియలైజ్ చేయలేకపోయారు. ఎవ్వరికీ ఆ పాత్రే లేదు. ఈశ్వర్య సంప్రదాయం, అసురీ సంప్రదాయం, దైవీ సంప్రదాయం అని గాయనం కూడా ఉంది. చాలా సహజంగా ఉంది. కానీ ఈ విషయాలు గుర్తుండాలి. ఇందులోనే మాయ విఘ్నాలు కలుగచేస్తుంది, మర్పింప చేస్తుంది. తండ్రి చెప్తున్నారు, నెంబర్ వార్ పురుషార్థానుసారం స్మృతి చేయగా డ్రామా అంతమవుతుంది అనగా పాత ప్రపంచం అంతమవుతుంది. అప్పుడు నెంబర్ వారి పురుషార్థానుసారం
రాజధాని స్థాపన అవ్వనే అవుతుంది. శాస్త్రాలతో ఈ విషయం ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. గీత మొదలైన వాటిని ఇతను కూడా చాలా చదివేవాడు కదా. ఇప్పుడు వాటికి ఏ విలువ లేదని తండ్రి చెప్తున్నారు. కానీ భక్తిలో చాలా కర్ణరసం లభిస్తుంది కనుక వదిలిపెట్టారు. ఆధారమంతా పురుషార్థంపై ఉంది అని మీకు తెలుసు. కొంతమంది వ్యాపారాలు రాయల్గా ఉంటాయి, కొంతమంది వ్యాపారాలు చీచీగా ఉంటాయి. మద్యం, సిగరెట్, బీడీ మొదలైనవి అమ్ముతూ ఉంటారు. ఈ వ్యాపారాలు చాలా చెడ్డవి. మద్యం అన్ని వికారాలను ఆకర్షిస్తుంది. ఎవరైనా మద్యం తాగేవానిగా చేసే ఈ వ్యాపారం మంచిది కాదు. యుక్తితో ఈ వ్యాపారం చేంజ్ చేసుకోమని తండ్రి సలహా ఇస్తారు. లేకుంటే ఉన్నతమైన పదవి పొందలేరు. తండ్రి అర్థం చేయిస్తున్నారు. అవినాశి జ్ఞాన రత్నాల వ్యాపారంలో తప్ప ఈ అన్ని వ్యాపారాల్లో నష్టమే ఉంది. భలే, ఇతడు వజ్రాల వ్యాపారం చేసేవాడు, కానీ లాభమైతే ఏమీ కలగలేదు కదా. అయితే లక్షలాధికారిగా అయ్యాడు. ఈ వ్యాపారంతో ఏమవుతారు? బాబా ఉత్తరాల్లో కూడా పదమాపదం భాగ్యశాలి అని ఎప్పుడు రాస్తూ ఉంటారు? అది కూడా 21 జన్మలకు అవుతారు. బాబా చెప్పేది సరైందేనని మీకు కూడా తెలుసు. మనమే ఈ దేవీ దేవతలుగా ఉండేవారం. మళ్ళీ చక్రంలో తిరిగి తిరిగి క్రిందకు వచ్చాం. సృష్టి ఆది మధ్య అంతములు కూడా తెలుసుకున్నారు. నాలెడ్జ్ అయితే తండ్రి ద్వారా లభించింది, కానీ దైవీ గుణాలు కూడా ధారణ చేయాలి. మాలో ఎటువంటి అసురి గుణం లేదు కదా అని తమను తాము పరిశీలించుకోవాలి. నేను నా ఈ శరీరంను, ఇంటిని అద్దెకిచ్చాను అని ఈ బాబాకు కూడా తెలుసు. ఇది ఇల్లే కదా, ఇందులో ఆత్మ ఉంటుంది. భగవంతునికి నేను నా ఇల్లు అద్దెకు ఇచ్చానని నాకు చాలా గర్వంగా ఉంటుంది. డ్రామా ప్లాన్ అనుసారం ఇక ఎవ్వరి ఇల్లు వారు తీసుకోరు. కల్పకల్పం ఈ ఇల్లు తీసుకోవలసి ఉంటుంది. ఇతనికైతే సంతోషంగా ఉంటుంది కదా. అయితే హంగామా కూడా ఎంత జరిగింది. ఈ బాబా హాస్యానికి అప్పుడప్పుడు బాబాతో, బాబా తమకు రథంగా అయినందున నేను ఇన్ని తిట్లు తినవలసి వస్తుంది అని అనేవాడు. అప్పుడు తండ్రి, అందరికంటే ఎక్కువ తిట్లు నాకు లభించాయి, ఇప్పుడు నీ వంతు వచ్చిందని అంటారు. బ్రహ్మకు ఎప్పుడూ తిట్లు లభించలేదు, ఇప్పుడు వంతు వచ్చింది. రథం ఇచ్చినందుకు తండ్రి నుండి తప్పకుండా సహాయం కూడా లభిస్తుంది కదా. అయినా బాబా అంటారు, తండ్రిని నిరంతరం స్మృతి చేయండి. ఇందులో పిల్లలైన మీరు ఇతని కంటే ఎక్కువ వేగంగా వెళ్ళగలరు. ఎందుకంటే ఇతనిపై చాలా బాధ్యతలున్నాయి. భలే, డ్రామా అంటూ వదిలేస్తారు. అయినా కొన్ని సంకల్పాలు తప్పకుండా నడుస్తాయి. వీరు పాపం మంచి సర్వీస్ చేసేవారు సాంగత్య దోషంతో చెడిపోయారు. ఎంత డిస్సర్వీస్ జరుగుతుంది. ఎలాంటి పనులు చేస్తారు అంటే కోపం, బాధ వచ్చేస్తుంది. ఆ సమయంలో ఇది కూడా డ్రామాలో తయారు చేయబడి ఉందని భావించారు. తర్వాత ఇది డ్రామాలో ఉంది కదా అని ఆలోచన వస్తుంది. మాయస్థితిని పాడు చేయటంతో చాలా డిస్సర్వీస్ జరిగిపోతుంది. ఎంతమంది అబలలు మొదలైన వారిపై అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇక్కడైతే పిల్లలే ఎంత డిస్సర్వీస్ చేస్తారు, ఉల్టాసుల్టాగా మాట్లాడతారు. ఇప్పుడు తండ్రి ఏం వినిపిస్తున్నారో పిల్లలకు తెలుసు. శాస్త్రాలు మొదలైనవేవి వినిపించరు. ఇప్పుడు మనం శ్రీమతంతో ఎంతో శ్రేష్టంగా తయారవుతాం. అసురి మతంతో ఎంతో భ్రష్టులుగా అయ్యాం. టైం పడుతుంది కదా. మాయతో యుద్ధం నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు మనకు తప్పకుండా విజయం లభిస్తుంది. శాంతిధామము, సుఖధామాలపై విజయం మనదే అని మీకు తెలుసు. కల్పకల్పం మనం విజయం పొందుతూ వచ్చాం. ఈ పురుషోత్తమ సంగం యుగంలోనే స్థాపన మరియు వినాశనం జరుగుతాయి. ఇది మొత్తం వివరంగా మీ బుద్ధిలో ఉంది. ఖచ్చితంగా తండ్రి మన ద్వారా స్థాపన చేయిస్తున్నారు. మళ్ళీ మనమే రాజ్యపాలన చేస్తాము. బాబాకు థ్యాంక్స్ కూడా చెప్పారు. ఇది కూడా డ్రామాలో ఉందని తండ్రి అంటారు. నేను కూడా ఈ డ్రామాలో పాత్రధారిని. డ్రామాలో అందరి పాత్ర రచింపబడి ఉంది. శివబాబాకు కూడా పాత్ర ఉంది, నా పాత్ర కూడా ఉంది. థ్యాంక్స్ చెప్పే పనే లేదు. శివబాబా అంటారు, ఇంకెవ్వరూ ఇవ్వలేని శ్రీమతం నేను మీకు ఇచ్చి మార్గం తెలియచేస్తాను. సతోప్రధాన కొత్త ప్రపంచం, స్వర్గం ఉండేది కదా,
అని ఎవరు వచ్చినా చెప్పండి. ఈ పాత ప్రపంచాన్ని తమో ప్రధాన ప్రపంచమని అంటారు. మళ్ళీ సతోప్రధానంగా అయ్యేందుకు దైవీ గుణాలు ధారణ చేయాలి. తండ్రిని స్మృతి చేయాలి. మన్మనా భవ మధ్యాజీ భవ, ఇదే మంత్రం. అంతే. నేను సుప్రీం గురువును అని కూడా చెప్తున్నాను. పిల్లలైన మీరిప్పుడు స్మృతి యాత్రతో సృష్టి మొత్తాన్ని సద్గతికి చేరుస్తారు. జగద్గురువు ఒక్క శివబాబాయే. వారు మీకు కూడా శ్రీమతంను ఇస్తారు. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత మనకు ఈ శ్రీమతం లభించిందని మీకు తెలుసు. చక్రం తిరుగుతూనే ఉంటుంది. ఈనాడు పాత ప్రపంచం ఉంది, రేపు కొత్త ప్రపంచం ఉంటుంది. ఈ చక్రాన్ని అర్థం చేసుకోవటం కూడా చాలా సహజం. ఇది జ్ఞాపకం ఉన్న ఎవరికైనా అర్థం చేయించగలరు, కానీ ఇది కూడా మర్చిపోతారు. ఎవరైనా పడిపోతే ఇక జ్ఞానం మొత్తం సమాప్తమైపోతుంది. కళలను కాయంను మాయ తీసేసుకుంటుంది. కళలన్నీ తీసేసి కళరహితంగా చేసేస్తుంది. వికారాల్లో ఎలా చిక్కుకుపోతారు అంటే అడగనే వద్దు. ఇప్పుడు మీకు మొత్తం చక్రమంతా గుర్తుంది. మీరు జన్మాంతరాలుగా వైశాలయంలో ఉండి వేల కొలిది పాపాలు చేస్తూ వచ్చారు. జన్మల పాపిని నేను అని అందరూ ఎదుట అన్నారు. మనమే మొదట పుణ్యాత్ములుగా ఉండేవారం, తర్వాత పాపాత్ములుగా అయ్యాము. ఇప్పుడు మళ్ళీ పుణ్యాత్ములుగా అవుతాము. ఈ జ్ఞానం పిల్లలైన మీకు లభిస్తుంది. మళ్ళీ ఈ జ్ఞానాన్ని ఇతరులకు చెప్పి తమ సమానంగా తయారు చేస్తారు. గృహస్థ వ్యవహారంలో ఉండటం వలన తేడా అయితే ఉంటుంది కదా. మీరు అర్థం చేసుకున్నంతగా వారు అర్థం చేసుకోలేరు, కానీ అందరూ వదల్లేరు. తండ్రి స్వయంగా చెప్తారు, గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమలపుష్ప సమానంగా అవ్వాలి. అందరూ వదిలేసి వస్తే ఇంతమంది ఎక్కడ కూర్చుంటారు? తండ్రి నాలెడ్జ్ఫుల్ వారు. శాస్త్రాలు మొదలైనవేవి చదవరు. ఇతడు శాస్త్రాలు మొదలైనవి చదివేవాడు. నన్నైతే ఫాదర్ ఈజ్ నాలెడ్జ్ఫుల్ అని అంటారు. తండ్రి వద్ద ఏ జ్ఞానం ఉందో కూడా ఈ మనుషులకు తెలియదు. ఇప్పుడు సృష్టి ఆది మధ్య అంతముల మొత్తం నాలెడ్జ్ అంతా మీకు ఉంది. ఈ భక్తి మార్గ శాస్త్రాలు అనాదిగా ఉన్నాయని మీరు తెలుసుకున్నారు. భక్తి మార్గంలో ఈ శాస్త్రాలు కూడా తప్పకుండా వెలువడతాయి. పర్వతం విరిగిపోతే మళ్ళీ ఎలా తయారవుతుంది అని అంటారు, కానీ ఇది డ్రామాయే కదా. శాస్త్రాలు మొదలైనవన్నీ సమాప్తమైపోతాయి. మళ్ళీ సమయం వచ్చినప్పుడు అవే తయారవుతాయి. మనం మొట్టమొదట శివ పూజ చేస్తాం. శివుని భక్తి ఏ విధంగా చేయబడుతుందో, ఎన్ని శ్లోకాలు మొదలైనవి పాడతారో కూడా శాస్త్రాల్లో ఉంటుంది కదా. మీరు కేవలం స్మృతి చేస్తారు. శివబాబా జ్ఞానసాగర్లు. వారు ఇప్పుడు మనకు జ్ఞానం ఇస్తున్నారు. ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో తండ్రి మీకు అర్థం చేయించారు. శాస్త్రాల్లో ఎంత పెద్ద మాటలు రాస్తారు అంటే అవి ఎప్పుడూ గుర్తుకు కూడా రావు. అనంతమైన తండ్రి చదివిస్తున్నారని పిల్లలైన మీ ఆంతరికంలో ఎంత ఖుషి ఉండాలి. స్టూడెంట్ లైఫ్ ఈజ్ ద బెస్ట్ అని మహిమ చేస్తారు. భగవాను వాచ, నేను మిమ్మల్ని రాజాదిరాజులుగా చేస్తాను. ఇక ఏ శాస్త్రాల్లోనూ ఈ విషయాలు లేవు. ఇదే ఉన్నతమైన ప్రాప్తి. వాస్తవానికి అందరికీ సద్గతినిచ్చే గురువు ఒక్కరే. భలే స్థాపన చేయవారిని కూడా గురువు అనవచ్చు, కానీ సద్గతినిచ్చేవారే గురువు. వీరైతే తమ వెనక అందరినీ పాత్ర చేసేందుకు తీసుకెళ్లారు. వాపస్ తీసుకెళ్లేందుకు మార్గాన్ని తెలియజేస్తారు. శివుని ఊరేగింపే కీర్తించబడుతోంది, మరి ఏ ఇతర గురువులది కాదు. మనుషులైతే శివాశంకరులను కలిపేశారు. ఆ సూక్ష్మవతన వాసి ఎక్కడా, ఆ మూలవతన వాసి ఎక్కడా? ఇద్దరూ ఒకటే ఎలా అవుతారు? భక్తి మార్గంలో ఇలా రాసేశారు, బ్రహ్మ విష్ణు శంకర్లు ముగ్గురు పిల్లలు కదా. బ్రహ్మ గురించి కూడా మీరు అర్థం చేయించగలరు. వీరిని దత్తత చేసుకోవటం వలన ఇతడు శివబాబా పుత్రునిగా అయ్యాడు కదా. తండ్రి ఉన్నతమైన వారు, పోతే ఇతడు వారి రచన. ఇవి ఎంతో అర్థం చేసుకోవలసిన విషయాలు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు
నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, అవినాశి జ్ఞానరత్నాల వ్యాపారం చేసి 21 జన్మలకు పదమాపదం భాగ్యశాలురుగా అవ్వాలి. మాలో ఎటువంటి అసురి గుణం లేదు కదా, మేము వికారాలు ఉత్పత్తి అయ్యే ఏ వ్యాపారం చేయటం లేదు కదా అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. సెకండ్ పాయింట్, స్మృతి యాత్రలో ఉండి మొత్తం సృష్టిని సద్గతిలోకి చేర్చాలి. సద్గురువైన తండ్రి శ్రీమతంను అనుసరిస్తూ తమ సమానంగా తయారు చేసే సేవ చేయాలి. మాయ ఎప్పుడూ కలరహితంగా తయారు చేయకుండా గమనముంచాలి. వరదానము, చెడులో కూడా మంచిని అనుభవం చేసే నిశ్చయ బుద్ధి నిశ్చంత చక్రవర్తి భవ. సదా ఈ స్లోగన్ గుర్తుండాలి. జరిగిపోయింది మంచిదే, ఇప్పుడు జరుగుతూ ఉండేది మంచిదే, ఇక ముందు కూడా మంచే జరుగుతుంది. చెడును చెడు రూపంలో చూడరాదు, కానీ చెడులో కూడా మంచినే అనుభవం చేయాలి. చెడు నుంచి కూడా పాఠం నేర్చుకోవాలి. ఏ విషయం వచ్చినా ఏమవుతుంది అనే సంకల్పం రాకూడదు, కానీ వెంటనే మంచే జరుగుతుంది, మంచి జరిగింది అని రావాలి. ఎక్కడ మంచి ఉంటుందో అక్కడ సదా చింతలేని చక్రవర్తులుగా ఉంటారు. నిశ్చయ బుద్ధి అంటేనే చింతలేని చక్రవర్తి. స్లోగన్, ఎవరైతే స్వయానికి లేక ఇతరులకు గౌరవం ఇస్తారో వారి రికార్డ్ సదా బాగుంటుంది. అచ్చా, ఓం శాంతి.